నిలబడిన రోజు పాటే పాడుకున్నా, ఏడుపు వచ్చిన రోజు పాట పాడుకొని ఆయన దగ్గర చేరా, నవ్వు పుట్టినరోజు అనగా ఆనందం కలిగిన రోజు పాడుకుంటానే ఆయన దగ్గరకు చేరా, నింద వచ్చిన నాడు పాడుకుంటానే ఆయన దగ్గరకు చేరా, ఘనత వచ్చిన నాడు కూడా నీ కృప తండ్రి అనుకుంటూ పాడుకుంటూ ఆయన దగ్గరికే చేరా. ఇక నేను ఎటు తిప్పి చెప్పినా అడు తిప్పి చెప్పినా మొత్తం చెప్పేది అదే. మీరు కూడా అలాగా క్రీస్తులో ప్రతిరోజు పండగ చేసుకోవాలని నా కోరిక. శ్రమలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు బోల్డన్ని ఉన్నాయి. అవన్నీ ఆ మహనీయుడు మన మేలుకే ఏర్పరిచాడు. అదంతే, సృష్టి నియమం అట్లా పెట్టేశాడు. శ్రమ లేకుండా సంతోషం అర్థం కాదన్నట్టు, శ్రమ లేకుండా సుఖం తెలియదు అన్నట్లు, శ్రమ లేకుండా మనలో మార్పు పరివర్తన రాదు అన్నట్టు, శ్రమ అనేది మన జీవితంలో విడదీయరాని భాగంగా అనుమతించి, ఏ స్థాయి వాళ్ళకి తగ్గ శ్రమ ఆ స్థాయికి అనుమతించి